3000 పెన్షన్ ఇవ్వడం దేశంలోనే రికార్డు. ఉర్వకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బుధవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా పెంచిన 3000 నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు నగదును అందజేశారు. 3000 పెన్షన్ నగదు ఇవ్వడం దేశంలోనే రికార్డుగా నిలుస్తుందన్నారు. మీకు ఆర్థిక భరోసానిస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని ఆయన లబ్ధిదారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, కోఆప్షన్ సభ్యుడు సర్దార్, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ, దేవ పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నేతలు, ఏవో నాగభూషణ్ రెడ్డి, ఈవోఆర్టీ లక్ష్మీ నరసమ్మ, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు. నువ్వు ఏ పార్టీనో చూడలా, నువ్వు నాకు ఎలక్షన్ లో ఓటేసినావు లేదో చూడలా, నువ్వు ఏ కులమో చూడలా. గొప్ప ప్రజాస్వామ్యవాదులైతేనే, మానవత్వం ఉన్న వాళ్ళైతేనే అర్హత ప్రాతిపదికగా పెన్షన్లన్నీ కూడా ఇచ్చినాడు ఈరోజు. అందుకంటే నేను అనేది ఏమంటే, జగన్ కంటే గొప్ప ప్రజాస్వామ్యవాది, మానవత్వం ఉన్నవాడు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలోనే లేడు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతాను. మీరెవ్వరు చూడండి, ఒకప్పుడు చేయి కట్టుకుని అయ్యా తాత ఏ పొరా అంతే కూడా అనిపించుకుని ఇండ్ల ముందు నిలబడే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏ పెత్తందారు దగ్గర పోయి చేయి కట్టుకునే పరిస్థితిలా మీకందరికీ కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసినాడు. సచివాలయాలు ఎండిఓ ఆఫీస్కి వచ్చే పనుల, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే పనుల మీరు ఏడుంటే అక్కడికే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాటు చేసినాడు. ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నెల వచ్చే లోపల 1960 కోట్ల రూపాయలు మీకు అందరికి కూడా పెన్షన్ ఇస్తాడు. ఆ రోజు ఏమన్నాడు జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు, చంద్రబాబు నాయుడు సంబంధించిన యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అంటే, డబ్బులు చూసే మంత్రి ఏమన్నాడంటే, అన్ని మాటలు చెప్పినావయ్యా జగన్ ఎలక్షన్ లో, నీకు 100 కోట్ల రూపాయలు కూడా లేకుండా చేసినాం, ఎట్లా పరిపాలన చేస్తావో చూస్తాం, నువ్వు సిప్ప ఇచ్చినాం నీకు అన్నట్టు మాట్లాడినారు. అయినా జగన్ ఎప్పుడు కూడా తాను మాట ఇచ్చిన దాన్ని ఇప్పటికీ 99% అమలు చేసినాడు. భారతదేశంలో 99% హామీలు అమలు చేసి ఓట్లేసుకున్న తర్వాత మర్చిపోకుండా చేసిన వాడు జగన్ ఒక్కడే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నా. చంద్రబాబుని చూసినాం, అమ్మ మీ తమ్ముడిని అన్నాడు, అక్క మీ అన్న అన్నాడు, మీకు ఏ బాధ వచ్చినా నేనున్నా, మీరు ఎవరు అప్పులు కట్టొద్దండి, మీ అప్పంతా నేను తీరుస్తా అని చెప్పి